వేద పండితులచే శుభకార్యాలు పూజలు హోమాలు జాతకాలు ఆఫీస్ పూజలు చేయించుట కొరకు పూజారీస్.com. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సందేహాలను నివృత్తి చేస్తూ చక్కటి పరిహార మార్గాల్ని కూడా అందిస్తూ ఉన్నారు కదా గురువు గారు. అయితే మనందరికీ ఉపయోగపడే ఒక చక్కటి టాపిక్ని ఈరోజు గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, నిజంగానే మంత్రాలకి చింతకాయలు రాలుతాయా? ఇది నిజంగా చాలా మందికి ఉన్న క్వశ్చన్. చూడడానికి చిన్నగానే ఉంటుంది, దీని వెనకున్న అంతరార్థం చాలా పెద్దదని నాకు తెలుసు. చాలా మంచి ప్రశ్న వేశారు. మంత్రాలకి అసలు చింతకాయలు ఎందుకు రాలాలి? అసలు మంత్రం అంటే ఏమిటి? మంత్రాలకి చింతకాయలు కాదు రాలాల్సింది, మంత్రాలకి చింతలు రాలుతాయి. చింతలు అంటే సమస్యలు. సమస్యలు ఏమన్నా చెప్పారా గురువు? దాన్ని రాను రాను ఏం చేశారు, చింతకాయలు రాలుతాయి అనేటువంటిది నానుడిలో మారిపోయింది. Oh my God, అంతే. అయ్యా, అసలు మంత్రాలకి చింతలు రాలుతాయి. చింత తగ్గుతుందని మంత్రం, చింత తగ్గుతుంది. చింత తగ్గుతుంది అంటే అట్లాగా. మంత్రం అంటే ఏమిటి ఫస్ట్ తెలుసుకోవాలి. Yes. మననాత్రాయహే మంత్ర అంటే నువ్వు మననం చేయడమే మంత్రము. Mm. మంత్రం అంటే భగవత్ స్వరూపము మంత్ర రూపంలో మారింది అక్కడ. Mhm. భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఈ విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆ గజేంద్ర మోక్షంలో తీసుకుంటే మూలము ఎవరు అనేటువంటిది ఆయన స్తుతించాడు గజేంద్రుడు. మహావిష్ణువు వచ్చాడు, స్థితికారకుడైనటువంటి మహావిష్ణువు. అమ్మవారి ప్రార్థన చేసుకునేటువంటి వారికి, అమ్మవారిని ఆరాధించేవాడికి అమ్మవారు, ఈశ్వరుడు అనుకుంటే ఈశ్వరుడు. అట్లా మీరు ఏ స్వరూపంలో ఆ యొక్క భగవత్ శక్తిని మీరు అనుక్షణము ధ్యానిస్తున్నారో ఆ శక్తికి ఒక ఆకారం కానీ, ఒక శక్తి కానీ, ఒక దీన్ని కానీ అంటే ఒక శబ్ద రూపంలో ఇచ్చేటువంటిదే ఆ మంత్రం. అంటే భగవత్ శక్తి ఒక శబ్ద రూపంలో మారడం ఈజ్ మంత్రము. బాగా అర్థం చేసుకోండి. ఓకే, అయితే ఇందులో మనం లలితా సహస్రనామాలు, మీకు ఫలశ్రుతి ఉంటుంది లలితా సహస్రనామాల్లో. మీకు ఏ చింతలున్నా తొలగిపోతాయని మనకి ఎందుకు లలితా సహస్రనామాలు దాకా ఎందుకు? మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే అందులో ఫలశ్రుతి లాస్ట్లో చెప్తారు. పుత్రులు లేని వాళ్ళకి పుత్రులు వస్తారు, వివాహం కాని వాళ్ళకి వివాహం, రోగాలు ఉన్న రోగాలు తగ్గుతాయి. అంటే ఎలా తగ్గుతాయి, ఏమిటి అసలు, ఏమిటి అసలు, ఎందుకు అట్లా అవ్వాలి? ఒక మంత్రం చేసుకుంటే ఎందుకు ఆ వ్యక్తికి ఆ యొక్క ఇబ్బంది తగ్గాలి అంటే దీనికి శాస్త్రంలో నిగూఢంగా వెళ్తే దీని యొక్క అర్థం తెలుస్తుంది. ఎలా అంటే మంత్రస్థానం అనేటువంటిది ఒకటి ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో, దాన్ని పంచమ స్థానము అంటారు. మంత్రస్థానం పంచమ స్థానం. ఈ రోగాలు, రుణాలు, శత్రుత్వాలన్నీ ఆరో స్థానంగా చెప్తారు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఏదో అన్నారు ఉదాహరణకి, మీరు దానికి సౌమ్యంగా సమాధానం చెప్పి గొడవ జరగకుండా చూసుకోవచ్చు. అగ్రెసివ్గా ఆ వ్యక్తి మీద గొడవ పెట్టుకొని చిన్న గొడవ కాస్త పెద్దది చేసుకోవచ్చు. అవునా? అవును. ఈ మంత్రం అనేటువంటిది ఏంటంటే, మంత్రము పంచమ స్థానం ఏదైతే ఉందో ఇది ఎవరైతే చేస్తూ ఉంటారో ఫస్ట్ వీళ్ళకి ఏమవుతుందంటే బుద్ధి వికసిస్తుంది. మీ యొక్క ఆలోచన విధానం ఎప్పుడైతే పాజిటివ్గా స్టార్ట్ అయిందో ఒక మంత్రం చేయడం ద్వారా, పాజిటివ్గా ఉన్నటువంటి మైండ్ సెట్ ఎక్కడా కూడా నెగిటివ్ కోణంలోకి వెళ్ళడానికి ఇష్టపడదు, ఒక వెలుగులాగా పనిచేస్తుంటుంది మీకు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అయితే ఈ మంత్రం చేసే దాంట్లో కూడా నేను ఈ మధ్య ఒక రీసెర్చ్ చేసిన తర్వాత ఓకే, మంత్రాన్ని చేసేటప్పుడు ఈ రకంగా చేస్తే ఇంకా బాగా పనిచేస్తుందని నేను అర్థం చేసుకున్నా. ఎలా అంటే మంత్రం చేయడంలో కూడా ఇంకా విధి విధానాలు. ఇప్పుడు చూడండి అమ్మా, ఒక మంత్రం చేసేటప్పుడు చాలా మంది లెక్క పెడతారు. నేను చాలాసార్లు చాలా ఛానల్స్లో కూడా చెప్పాను, మన ఛానల్లో కూడా 100 సార్లు చెప్పాను, అయ్యా మీరు లెక్క పెట్టకండి అని. అవును. మరి మీరు గమనించండి, పెద్ద పెద్ద వాళ్ళు గాయత్రి చేసేటప్పుడు కానీ, ఏదైనా మంత్ర సాధన చేసేటప్పుడు కానీ వాళ్ళు మాలని దాచిపెడతారు. అవును, దాచుకొని మాల బయటికి బహిరంగంగా చేయకూడదు. అందులోని మీరు ఏదైనా ఒక మంత్రాన్ని జపం చేసేటప్పుడు మాల తిప్పేటప్పుడు ఎక్కువ ఫలితం రావాలి అంటే మీరు పర్టికులర్గా మీరు ఆ యొక్క పగడాల మాలతో కనుక చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. పగడాలతో కనుక చేస్తే ఎక్కువ ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీరు ఒక మంత్రం చేసేటప్పుడు ఎగ్జాంపుల్ ఏ బీజాక్షరాల్లో తీసుకున్నారు, లేకపోతే మీరు కామన్గా లలితా సహస్రనామాలే చేద్దాం, ఎక్కడ దాకా ఎందుకు, సహస్రనామాలంటే అంత ఈజీ అయినటువంటివి కావు, అవి వేద మంత్రముతో సమానం, అపౌరుషములు అంటారు లలితా సహస్రనామాలని కూడా. ఆ యొక్క సహస్రనామాల్లో ఒక మంత్రం తీసుకుందాం, అంటే అందులోంచి ఒక నామం తీసుకుందాం. మంత్రం అంటే ఇన్ సెన్స్ ఒక నామం తీసుకుందాం. అందులో ఉద్యోగం రావడానికి ఉంది. ఉదాహరణకి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః, లేదా
ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయ నమః జపం. ఇది ఒక నామం అన్నప్పుడు వెంటనే ఏమనాలి? ఉదాహరణకి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనుకోని వెంటనే మీరు మనసులో ఈ విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నటువంటి ఆ యొక్క అమ్మవారిని నేను స్తుతిస్తున్నాను కాబట్టి అమ్మవారు నేను పడుతున్న కష్టానికి అమ్మవారు సహకరించి నాకు ఒక ఉద్యోగాన్ని ఇప్పిస్తుంది అని అనుకోండి. మళ్ళీ ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, ఈ విశ్వాన్ని మొత్తం శాసిస్తూ నడిపిస్తూ శక్తినిస్తున్నటువంటి ఆ యొక్క అమ్మవారు నేను చేస్తున్నటువంటి ఈ మంత్రానికి అమ్మవారు నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇప్పిస్తుంది అని మీరు ఎప్పుడైతే అంటున్నారో మీరు పక్కకు వెళ్ళట్లే మంత్రం నుంచి, మంత్రానికి కనెక్ట్ అయి ఉంటున్నారు. ఈ రకంగా చేసిన తర్వాత చాలామందికి నేను రోగం ఇది జాబ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది తగ్గడం నేను చూశాను. అలాగే మరి కొంతమందికి రోగ సంబంధించినవి మీకు ఎలాగ పనిచేస్తుంది అనొచ్చు మీరు. క్రీమ్ అచ్యుత అనంత గోవింద. మీరు గనక బండాసురుడు అమ్మవారితో యుద్ధం జరిగినప్పుడు బండాసురుడు ఏం చేస్తాడంటే ఆయన రోగాల్ని కలిగించేటువంటి ఒక అస్త్రాన్ని వేస్తాడు. ఆయన వేసినప్పుడు లలిత అమ్మవారు ఇక్కడ నుంచి ఈవిడేసిన అస్త్రం ఏమిటంటే క్రీమ్ అచ్యుతానంత గోవింద, రోగాన్ని తగ్గించే ఆయుధాన్ని వదులుతుందని చెప్తారు. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనేది రోగాన్ని తగ్గించే ఆయుధం అంట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? చూడ్డానికి అదొక యుద్ధంలా కనబడుతున్నా ఓహో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే క్రీమ్ అచ్యుతానంత గోవింద తగ్గుతుంది. వాళ్ళు ఫుడ్ తీసుకుంటున్నారు అనుకోండి, తినేటప్పుడు క్రీమ్ అచ్యుతానంత గోవింద అనుకుంటూ తినమనండి, ఖచ్చితంగా అది ఆ యొక్క ఫుడ్ ఔషధంగా మారుతుంది. క్రీమ్ అచ్యుత అనంత గోవింద. అలాగే మరొక విషయం ఏంటంటే ఓం సర్వవ్యాధి పరసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మషనాశిని. అది అనుకుంటూ ఒక్కసారి ఈ విశ్వంలో అమ్మవారే ప్రతిదీ ఈ రోగాన్ని తగ్గించేటువంటి శక్తిని కూడా అమ్మవారు నాకు ఇస్తుంది. ఖచ్చితంగా ఈ మంత్రం చేసుకోవడం ద్వారా నేను నాకున్నటువంటి అనారోగ్య సమస్యని, పూర్వజన్మ కర్మ ద్వారా వచ్చిన సమస్యను నేను తొలగించుకుంటాను అని అనుకుంటూ కనుక మీరు ఈ మంత్రం చేస్తూ ఇలా అనుకుంటూ ఉన్నారు అనుకోండి, ఖచ్చితంగా తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే మన భావన, నేను ఈ మంత్రం చేస్తున్నాను, ఈ నామస్మరణ చేస్తున్నాను కాబట్టి అమ్మవారు నాకు ఖచ్చితంగా తగ్గిస్తుంది అనేటువంటి భావనతో మీరు కనుక చేయగలిగితే ఖచ్చితంగా మీకు తగ్గుతుంది. అదేవిధంగా వివాహం కూడా ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః అంటే ఆ పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకున్నటువంటి ఘట్టం ఆ మంత్రానికి. నేను ఈ మంత్రాన్ని జపిస్తున్నాను, ఈ నామాన్ని జపిస్తున్నాను కాబట్టి ఆ యొక్క అమ్మవారు నాకు తన అనుగ్రహంతో నేను చేస్తున్న ప్రయత్నానికి నాకు సరైనటువంటి వధువును కావచ్చు, వరుడును కావచ్చు, నాకు కుదిరేలా చేస్తుంది, నా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మంత్రం అంటే ఏదో అది ఎఫర్మేషన్ లాగే ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఏంటి? మంత్రంతో కూడిన ఎఫర్మేషన్, మంత్రం ప్లస్ ఎఫర్మేషన్, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న ప్రశ్న గురువు గారు, జీవితం సడన్ గా ఉన్న స్థితి నుంచి మారిపోవాలి, అద్భుతంగా అవ్వాలి అంటే మంత్రాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి అంటారా? అంటే ఏం లేదమ్మా, చెప్తాను చూడండి. ఒక మంత్రం అంటే ఏమిటి? మననాత్రాయతే మంత్రహాన్నం. ఇప్పుడు ఏం లేదమ్మా, ఇప్పుడు చెప్తా చూడండి. ఒక వ్యక్తి బాగా చదువుతున్నాడు కానీ ఒకసారి సడన్గా నిర్వస్ అయిపోయాడు. మీ అబ్బాయే ఉన్నాడు అనుకోండి, మీరు ఏం చేస్తారు? పక్కన కూర్చొని నాన్న ఏం కాదు, ఇప్పుడు టెన్షన్ అయితే కొంచెం పడుకో, మళ్ళీ రేపు పొద్దున్నలే చక్కగా నువ్వు చదువు, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతాను, ఒక మోటివేషన్గా మీరు చెప్తారు మీ అబ్బాయికి. మరి మీరు మోటివేషన్ చేసినందుకు అబ్బాయికి శక్తి వచ్చిందిగా. ఎక్కడి నుంచి వచ్చింది? అది మనం చెప్పబట్టి. ఆయనలో శక్తి ఉంది, లేదని కాదు, కానీ మీరు చెప్పిన ఒక మోటివేషన్ మాట వల్ల ఆ శక్తి ఆయన గుర్తించాడు. అలాగే మనలో శక్తి ఉంది, మనలో అమ్మవారు ఉంది, మనలో భగవత్ స్వరూపం ఉంది. కానీ మనం ఎప్పుడైతే ఒక మంత్రాన్ని సాధన చేసామో మనకు తెలియకుండా సెల్ఫ్ మోటివేట్ అవుతుంది. మనం అంటే ఎవరం? కాంబినేషన్ ఆఫ్ సెల్స్, కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ కాంబినేషన్ ఇస్ ఒక జీవి. ప్రతి సెల్లో మన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది సైన్స్ చెప్తుంది. ఈ బ్రహ్మాండం మొత్తము సెల్స్ కాంబినేషన్ అయ్యి మనం సెల్లే. ప్రతి సెల్లో ఉండే ఇన్ఫర్మేషన్ ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి సెల్లో ఉంటుంది. మనకి ఒక డాక్టర్ హెగ్డే ఒకసారి ఒక మాట అన్నాడు. ఆయన, మీరు డాక్టర్ హెగ్డే అని చెప్పి యూట్యూబ్లో కొట్టండి, వీడియోలు బోల్డ్ అని వస్తాయి. ఒక ఇద్దరు వ్యక్తులు కొట్టుకునేటప్పుడట సెల్స్ కన్ఫ్యూజ్ అవుతాయట. ఇదేంటి నన్ను నేనే ఎందుకు కొట్టుకుంటున్నానని కన్ఫ్యూజ్ అవుతాయట. అంటే మీలో ఉండే సెల్, నాలో ఉండే సెల్, ఆ కెమెరామెన్లో ఉండే సెల్, అందరి సెల్స్ ఒకటే చెప్పాలంటే. అవి కన్ఫ్యూజ్ అయిపోతాయండి. ఇదేంటి నన్ను నేను కొట్టేసుకుంటున్నాను ఏంటి, మన చేత మనం కొట్టుకున్నట్టుగా కన్ఫ్యూజ్ అవుతాయట. అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ సెల్లో ఉంది, సెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బ్రహ్మాండంలో ఉంది. ఈ విశ్వంలో ఈ నేచరు
మనం ఎప్పుడైతే మనం మననం చేస్తున్నామో ఈ నేచర్ మనకి ఇస్తుంది. ఈ నేచరు మన మాట విని ఇస్తుంది. నేచర్ అంటే ఎవరు? అమ్మవారు. అమ్మవారు. అమ్మవారు మనకి ఇస్తుంది. అయితే గురుగారు మంత్రాలు మనం జపిస్తున్నప్పుడు ఉమ్. నిజంగా సాధన అలా చేస్తే రోమాలు నిక్కపొడుచుకుంటుంటాయి. కొంతమందికి అందరికీ నొప్పి పుడుచుకోవాలని రూల్ ఏం లేదు. ఆహా. Yeah. ఓకే, అది ఇన్వాల్వ్ అయిపోతేనా? అలా అని కాదు. ఆ. కొంతమందికి కొన్ని సెన్సిటివ్గా ఉంటుంది వాళ్ళ ఇది. ఆహా. కొంతమంది కొంచెం సేపు ఇట్లా ధ్యానంలోకి వెళ్ళి ఇలా అంటారు, ఆ, ఆ. ఏదో జలజనించినట్టుగా Yes, ఫీల్ yes. వస్తుంది. అంటే వాళ్ళ భావన అదంతా కూడా. మ్మ్. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంటారు అమ్మవారి నామాలు. అంటే నువ్వు బహిర్ముఖంగా నువ్వు చూపించలేవు, మ్మ్. అంతర్ముఖంగా నువ్వు ఆ యొక్క అమ్మవారి యొక్క శక్తిని ఆస్వాదించగలవు, అంతర్ముఖంగా నువ్వు అర్థం చేసుకోగలవు. అంతేగాని ఇదేదో మీరు అమ్మవారి భక్తులు కదండి, ఇక్కడ ఏదో ఒక ఇది చేయండి, లాజిక్ ఒక మ్యాజిక్ చేయండి అంటే మన కృష్ణ పరమాత్మ అవతారమా? అవును. అలా ఏంటంటే మీరు భగవత్ శక్తిని, భగవంతుడి యొక్క మంత్రాన్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని, ముఖ్యంగా ఆధ్యాత్మికత అంటే ఏంటో కూడా అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికత అంటే అందరూ ఏమనుకుంటారంటే ఏదో రోజు పొద్దున్నే ఉదయం సాయంత్రం దీపం పెట్టేసేయడం, ఉదయం సాయంత్రం పూజలు చేసేయడం, స్తోత్రాలు మనం బట్టి పట్టడం, ఎక్కడైనా సరే ఏదైనా ఒక స్తోత్రం చదివితే మనం చెప్పేసేయడం, ఇదే అనుకుంటారు. ఇది కాదమ్మా, గుర్తుపెట్టుకో. ఏదో వేషధారణ ఇది అనుకుంటారు, కాదు. ఆధ్యాత్మికత అంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి అణువు భగవంతుడు అనేటువంటిది అర్థం చేసుకోగలగాలి. మ్మ్. అర్థం చేసుకుని నీ ధర్మాన్ని నిర్వహించగలగాలి. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. అలా అని ఇబ్బంది పెట్టకూడదు కదా అని నీ ధర్మం నువ్వు మర్చిపోకూడదు. అలా అయితే మరి శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం ఎందుకు చేయమన్నాడు? అవును. ఇబ్బంది పెట్టకూడదు అయితే నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు నాన్న అర్జున, నువ్వు వెళ్ళి ముక్కు మూడ్చుకొని హిమాలయానికి పోయి అక్కడ నువ్వు జపం ధ్యానం చేసుకునేవాడు. చేసుకో. జపం చేసుకో, ధ్యానం చేసుకో. నువ్వు యుద్ధం చేయడం వీల్లేదు, అమ్మో నీ యుద్ధం వల్ల ఇంతమంది చచ్చిపోతారు కాబట్టి నువ్వు వద్దనేవాడు కృష్ణుడు. అవును. ఏం చెప్పాడు ఆయన? శ్రీకృష్ణ పరమాత్మ మనకేం చెప్పారు? నీ ధర్మం. నాన్న నీ ధర్మం నువ్వు పాటించు. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు పాటిస్తూ అవతల వాడిని ఇబ్బంది పెట్టకూడదు. అంతే. అది యుద్ధం. అది ఇబ్బంది పెట్టడం ఎందుకు అవుద్ది? ఆ. అలాగే నీ జీవితంలో నువ్వు యుద్ధం చేస్తావు. మన ధర్మాన్ని మనం పాటించకపోవడం కూడా మళ్ళీ అధర్మం. ఓటమి, అధర్మం మన అవుతుంది. ధర్మాన్ని మనం పాటించకపోతే పాపం. 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 ఎస్. నరకానికి పోతావని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. నువ్వు ఇలా తోకముడుచుకొని ఏమంటాడు ఆయన? అర్జునుడు నేను ఇంతకంటే బిచ్చమెత్తుకుని బతకడం బెస్ట్ అంటాడు ఆయన. పిచ్చివాళ్ళ ఉన్నావా, నపుంసకుల్లా మాట్లాడకని చెప్తాడు. కాబట్టి అది కాదు. మన ధర్మాన్ని మనం పాటించుకుంటూ భగవత్ శక్తి ఏంటో అర్థం చేసుకుంటూ, ఆధ్యాత్మికత అంటే ప్రతి దాంట్లో భగవత్ స్వరూపం అని అర్థం చేసుకోవడం. అంటే అణువణువున భగవత్ స్వరూపం ఉంది, దీన్ని నేను అర్థం చేసుకుంటే ఎంజాయ్ చేయగలగాలి. అంతేగాని ఏదో పూజ చేసేసి కాసేపు తర్వాత బయటకు వచ్చి వాడి మీద ఏదో కేకలేసి వీడి మీద గాసిప్స్ చెప్పి అమ్మో వాళ్ళు అంతేనండి అని నలుగురు గుసగుసలాడేసుకొని చెవులు కొరికేసుకొని దాని తర్వాత బయటకు మాత్రం మళ్ళీ వేరే రకంగా పోయి అమ్మ లలిత అమ్మ అని చెప్పి నువ్వు పూజ చేసుకుంటే ఏమీ ఉండదు అక్కడ. సున్నా. అయ్యో ఇన్ని పూజలు చేశానండి, ఏమొస్తుంది? ఏమి రాదు. ఆధ్యాత్మికతని మీరు పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎన్ని పూజలు చేసినా ఏమీ రాదు అంటారు. మీరు ఆధ్యాత్మికత అంటే ఏమిటో అర్థం చేసుకొని ఈ విశ్వంలో ఉన్న ప్రతిదీ భగవంతుడిని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడే భగవత్ శక్తి మీకు పనిచేస్తుంది. కొన్ని మీరు చేసేటువంటి కొన్ని రకాల వీటి వల్ల కొంత వస్తుంది, కానీ మీరు పరిపూర్ణ అవ్వాలంటున్నారని. ఇప్పుడు ఏమండి ఇలా ఉండి ఇలా నేను స్తోత్రం చదివితే రాదంటే వస్తుంది, కానీ మీరు పరిపూర్ణత ఎక్కడ వస్తుంది? అది ముందుగా అర్థం చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎనీవేస్ మంత్రానికి మాత్రం చింతలు ఖచ్చితంగా రాలుతాయి. చింతలు రాలుతాయి. చింత ఏదైతే ఉందో అది రాలిపోతుంది. అంటే ఏమిటి? నేను దేని బాధపడుతున్నాను. టోటల్ గా మీరు భగవత్ శక్తిని అర్థం చేసుకుంటే అసలు నేను ఎందుకు బాధపడుతున్నాను, నేను దేనికి బాధపడాలి? బాధపడాలి. ఎందుకు బాధపడాలి? దేనికి బాధపడాలి? ఎవరి కోసం బాధపడాలి? నేను అనవసరంగా బాధపడుతున్నాను, ఇది బాధపడాల్సిన విషయం కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అయితే అర్జునుడికి చెప్పాడో, నువ్వు అనవసరంగా నువ్వు ఏదో వైరాగ్యంలోకి వెళ్ళిపోతున్నావు కృష్ణ, ఇది వైరాగ్యంలోకి వెళ్ళిపోయేటువంటి సమయం కాదు, యుద్ధం చేయాల్సిన సమయం ఇది అని ఎలా అయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పాడు, మనకు అది అర్థమవుతుంది. ఓహో నేను యుద్ధం చేయాల్సిన అవసరం ఇది, నేను పోరాడాల్సిన సమయం ఇది, నేను బాధపడుతున్నావు చింతిస్తున్నావు ఇలా ఉండాల్సిన సమయం కాదు అని మనం అర్థం చేసుకోగలగాలి. పర్ఫెక్ట్ గురువు గారు. నిజంగా మంత్రానికి సంబంధించి మంత్రం వెనక ఉన్న అసలు శక్తి గురించి ఎంత అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి మంత్రానికి చింతకాయలు రాలుతాయా అని మీకున్నటువంటి ప్రతి సందేహాన్ని డెఫినెట్గా నివృత్తి చేసి ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని కూడా మనందరికీ అందించారు కదా గురుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు. నమస్తే.